అయినప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన నేను చెప్తాను. ఆయన సీఎం అయినప్పుడు 6 గ్యారెంటీల్లో 100 రోజుల్లో పూర్తి చేస్తానని చెప్పినాడు. 100 రోజుల్లో ఆయన సీఎం అయిన వెంటనే బస్ పాస్ మాత్రం లేడీస్కి ఇచ్చాడు ఫస్ట్. అది తర్వాత 500 గ్యాస్ సిలిండర్ అన్నాడు, అది కొన్ని రోజుల తర్వాత ఇచ్చాడు. తర్వాత పింఛన్ అన్నాడు, ఇండ్లు అన్నాడు, అది ఒక్కటే ఇంకా కన్ఫర్మ్ కాలా, ఎవరు రాలా. 100 రోజులు 6 గ్యారెంటీలు పూర్తి చేస్తున్నాడు. ఎక్కడ చేసినాడంటే, నేను 35 సంవత్సరాలు హైదరాబాద్లో ఉంటున్నాను. ఇంతకుముందు గవర్నమెంట్ సొమ్ము ₹1 తినింది లేదు. నాకు హ్యాండిక్యాప్, నేను ఇంతవరకు నాకు పిఎఫ్ కాదు కదా, కనీసం గవర్నమెంట్ ₹1 అవుతుందా. ఈ మనిషి వచ్చి చేస్తానన్నా కూడా ఏమీ ఉపయోగం లేదు. అన్నీ పెట్టినాం, వాళ్ళు అర్జీలు పెట్టినా అన్నీ పెట్టుకున్నాం. 100 రోజులు దాటిన తర్వాత ఏదో అన్నాడు, ఏం చేసి ఇచ్చాడండి. మీరు రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 పథకాల ఫామ్ ఫిలప్ చేసి అప్లై చేశారా? అన్నీ చేశాను. ఇంతవరకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు నాకు. ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేసేది ఏం లేదండి. మాటలు 6 గ్యారెంటీలు అని చెప్పినాడు, 2-3 చేసినాడు. 100 రోజులు టైం పెట్టి ఈ రోజుతో 100 రోజులు పూర్తయింది. మరి ఏం చేశాడు చెప్పండి. ఇంటింటికి వచ్చి ఎంక్వైరీ చేసి అలా ఉందా, వాళ్ళ లబ్ధిదారురా, వాళ్ళకి ల్యాండ్ ఉందా, భూమి ఉందా, ఏమున్నాయని ఎంక్వైరీ చేస్తే ఇంత ఎక్కడ చేసినారు, చేయలేదు. ఏం మీకు నచ్చలేదు అంటారు? నచ్చలేదని కాదు, అతను పెట్టిన పథకాలు బాగానే ఉన్నాయి, కానీ అది అమలు చేయట్లేదు. 100 రోజులు పూర్తి చెప్పిన ఆ మాట నిలబెట్టుకుంటే అది నాకు నచ్చేది. ఇక 100 రోజులు ఇవాళతో 100 రోజులు. మరి ఏం చేశాడు చెప్పండి. ఇప్పుడు కేంద్రంలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీ వస్తే బాగుంటుంది. ఎందుకు బీజేపీ మోడీ విధానాలు కానీ, అంటే సిఏ గురించి కానీ, తర్వాత మోడీ వచ్చాక ఇండియన్ ఎకానమీ బూస్టింగ్ కానీ, కోవిడ్ టైంలో అంతా మంచి బాగా జరిగింది. సో వ్యాక్సినేషన్ విషయం కూడా తొందరగా జరిగింది. ఈవెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్తో పోల్చుకుంటే మనకే మంచిగా వ్యాక్సినేషన్ అంతా బాగా జరిగింది. రాహుల్ గాంధీ ఇంకా అంత లేదని చెప్పి మెచ్యూరిటీ అనేది కొంచెం రావాలి ఇంకా. అది అంటే అందరూ కలిసి పోటీ చేయాలని చెప్పి అనుకుంటున్నారు చెప్తే, ఇప్పుడు ఈయన ఒక్కడు సింగిల్గా ఉన్నాడు కదా మోడీ. సో రాహుల్ గాంధీ కంటే సరైన సపోర్ట్ అంటే ఎవరు లేదు. ఇప్పుడు మోడీకి అమిత్ షా అట్లా రాహుల్కి సరైన సపోర్ట్ అంటే ఎవరు లేదు. యంగ్ బ్లడ్ అనేది రావాలి ఇంకా. సో అంతా కాంగ్రెస్లో ఓల్డ్ పీపుల్స్లో ఉన్నారు ఇంకా. సో వాళ్ళ విధానాలన్నీ కొంచెం చేంజ్ అవ్వాలి. ఏంటి ఉన్న ఇండియన్ సిచ్యువేషన్ ఏంటంటే యంగ్ బ్లడ్ అనేది జనరేట్ అవుతుంది. సో రాజకీయాలు కూడా అంటే దాని నుంచి మంచిగా ఉంటుందని యంగ్ బ్లడ్ వస్తే. సో ప్రస్తుతం అయితే మోడీ, తర్వాత నెక్స్ట్ ఏంటి, ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితి మోడీ రావాలి ఇండియన్ ఎకానమీ కోసం.